హాయ్ అండి అందరికీ. నిన్న సండే మా ఆయన బయటికి తీసుకెళ్తా అని చెప్పిండు. ఇంకా మా వాడికి చెప్పామన్నమాట బయటికి వెళ్దాం ఈరోజు అనేసి. మధ్యాహ్నం ఇంకా భోంచేసి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా మళ్ళీ లేట్ అవుతుందని ఒకటేసారి టిఫిన్ లేకపోకుండా వంట చేసేసి భోంచేసి వెళ్దామనేసి సంగటి మటన్ పులుసు తినేసేసి అయితే రెడీ అయ్యాము. మా ఆయనకి ఏదో ఫోన్ వస్తుంది, ఆ ఫోను మాట్లాడి వెళ్దాం, మళ్ళీ జర్నీలో డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి ఒక 10 నిమిషాలు ఆగి వెళ్దామంటే మా వాడు ఆ 10 నిమిషాలు కూడా ఆగట్లే. ఇంకెప్పుడు వెళ్దాం వాడు వేసుకునే డ్రెస్ మాసిపోతుందంట లేట్ అయితే. అందుకని ఇంక ఆడు ఒక్కటే వాళ్ళ నాన్నని రా వెళ్దామని 10 నిమిషాలన్నా కూడా ఆగట్లేదు. మా ఆయన నన్ను ఈరోజు బయటకు ఎందుకు తీసుకెళ్తారా అంటే నాకు ఏదో కొనిపిస్తా అని చెప్పాడు. ఏం కొనిపించాడు, నేను ఏం తీసిచ్చాడు అనేసి ఈ వీడియో చూసే తెలుస్తుంది మా ఆయన నాకు ఏం కొనిపించాడని. మామూలుగా అయితే ముందే ఇప్పుడు కూడా చెప్పే తీసుకెళ్తున్నాడు కొనిస్తా అని. మా ఆయన ఒకటి కొనిస్తా అని తీసుకెళ్తాడు, అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను ఏదేదో తీసుకుంటా అట్టుంటుంది. ఎప్పుడు మా ఆయన కొనిస్తా అనేది ఎప్పుడు నేను ఇప్పటి వరకు తెచ్చుకోలే. ఏదో ఒకటి అనుకొని ఇంకోటి కొనుక్కొని తెచ్చుకుంటాము. ఈరోజు కూడా అట్నే ఉంటుందో ఏందో చూడాలి. మా ఆయన నాకు ఏం కొనియాలనుకున్నాడు, అక్కడికి వెళ్ళాక మాకు ఇంకొకటి ఏది నచ్చుతుంది, మేమేం కొనుకొచ్చుకున్నాం అనేది ఈ వీడియో మొత్తం చూసే తెలుస్తుంది. నేను ఈ వీడియో ఏం ఎడిట్ చేయలేదు. మేము నిన్న బయటకు వెళ్ళాం కదా సండే అనేసి, ఎక్కడెక్కడ తిరిగినాం, ఏమేమి చూసినాము, ఏమేమి తిన్నాం, మావాడు ఏమేమి చేసినాడు, మావాడు మేము ఎక్కడన్నా బయటకు వెళ్తే ఏమేమి మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు, ఏమేమి చేశాడు ఫుల్ మొత్తం ఈ వీడియోలో ఉంది. కారు ఇంత అందంగా పెట్టిన వాళ్ళు మదనునే అంటాడు. మరి నేను చేయనా? అందుకే నేను చేస్తా డ్రైవింగ్. సీబెల్ట్ పెట్టుకుంటా అండి. సీబెల్ట్ పెట్టుకో. నువ్వు తిన్ను పడిపోవు. నువ్వు తిన్ను పడిపోవు. ఎందుకు? నువ్వు తిన్ను పడిపోవు. సీబెల్ట్ పెట్టుకో. సరే ఓకే. నీవు నీ తిన్ను పడను. ఏమి నేను సీబెల్ట్ పెట్టుకో. నువ్వు గట్టిగా పట్టుకో అయితే. నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నా, సరేనా? ఎక్కడికి ఇప్పుడు మనం పోయేది? కార్ వాష్ కి ఫ్యామిలీ పోవాలా? కార్ వాష్ కి నేను ఎందుకు? నేను దిగాలా? దిగి ఇంటికి పోయేనా? బయట తెచ్చుకున్నావా? సైట్ లో పోదాం. సరే సరే. పోయిన రోజు పోదామా? ఎందుకు నాన్న కార్ వాష్? క్లీన్ చేస్తాము. కార్ వాష్ కార్ క్లీన్ చేస్తాము. చేయకపోతే ఏమైంది? ఏమయ్యదు. నువ్వు డోర్ వేసి నువ్వు డోర్ వేయి. వెళ్ళదు. సర్లే కానీ ఇప్పుడు ఎక్కడికి పోతాం? ఆడబెట్టాను నేను. ఆడబెట్టాను. సరే సరే. నువ్వేనా ఆడబెట్టింది? ఎవరిది? అమిత్ ఎండు చేపలు తింటావా? ఎండు చేపలు తింటావా? ఏడుంది? ऑर्डर नीचे गया बुकिंग चालू किया
అండర్ సీ दया नहीं है అండర్ సీలో ఉందా పెద్ద ఫిష్ పెద్ద ఫిష్ రాదు నాకు రాదు ఇదేంటి బటనా ఇదేంటి బచ్చా మా ఆయన కార్కి పట్టా అవంతా ఏం కప్పడు కార్ పార్కింగ్లో కూడా పెట్టాడు అనమాట ఆడ పార్క్ చేసింటే ఆడే రోడ్డు మీద అయినా సరే ప్రస్తుతానికి వదిలేసాడు అనమాట అపార్ట్మెంట్ బయట ఆ కార్కి అంతా దుమ్ము నిండిపోయింటుంది అనమాట ఇంకా తర్వాత మేము ఇట్లా బయటకు వెళ్ళాలనుకో అప్పుడు కూడా దాన్ని కడిగేది తుడిసేది ఏం చేయడు బయట ఆడన కార్ వాష్ కనిపిస్తుంది కదా పోయే దారిలో ఒక 100-200 వాళ్ళ చేతులు పెట్టి పైన నీట్గా మాత్రం క్లీన్ చేపిస్తాడు లోపల ఎట్లాగో నీట్గా ఉంటుందని అట్టుంటుంది మళ్ళీ మా ఆయనతో ఏదో మాల్కి అయితే వచ్చినాం ఇంక చూడాలి ఏం కొనుక్కుంటాం ఏం చేస్తాం అనేది మీరు కూడా చూడండి మేము ఏం కొనుక్కుంటాం గెట్ట తిరుగుతాం ఇంకా పిచ్చోళ్ళలాగా ఈ మాల్లో అనేసి మీరు కూడా ఒకసారి చూడండి ఈ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది కొడుకు మా ఆయన ముందు వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల నేను వీడియో తీసుకుంటూ తిరుగుతూ ఉంటాను అనమాట వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాడు అది కొనిస్తావా డాడీ ఇది ఎక్కిపిస్తావా డాడీ అది చేపిస్తావా డాడీ ఇది కొనిపిస్తావా డాడీ అది ఎక్కడుంది వా డాడీ ఇది నాకు ఇది కావాలా డాడీ అని అడుగుతూనే ఉంటాడు నోరు అసలు ఇంక స్టాప్ చేయడు అనమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అంతా అయిపోయింది ఇంక సెకండ్ ఫ్లోర్కి వచ్చినాము ఇంక ఫస్ట్ ఫ్లోర్లో మేము తీసుకోవాలనుకునే షాప్ ఏంది కనిపించలేదు అందుకని మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో కూడా ఏం కనిపించలేదు అందుకని మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వచ్చినాం ఇంక థర్డ్ ఫ్లోర్లో అయినా కనిపిస్తుందో లేదో మాకు కావాల్సిన వస్తువు ఉండే షాపు చూడాలి ఇట్లా తిరిగి కేఎఫ్సి దగ్గరికి అయితే తీసుకొచ్చిండు కానీ ఇప్పుడే కాదు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా కొత్త టైం ఉంది తినడానికి అనేసి మా ఆయన నీకు కొనియాల్సిన వస్తువు కొనిచ్చినాక మళ్ళీ తిందురా కేఎఫ్సి అనేసి అక్కడికి తీసుకెళ్ళలేదు ఇంక షాప్కి అయితే తీసుకొచ్చిండు ఏం కొనిస్తాడో మా ఆయన చూడండి మీరు కూడా ఏం కొనిస్తాడని మీరు అనుకుంటున్నారు నేను అనుకున్నది కొనిలేదు మా ఆయన ఏదో కొనిచ్చిండు మీరు కూడా చూడండి మా ఆయన నాకు ఏంది కొనిచ్చిన్నాడు గెస్ చేయండి ఏంది కొనిచ్చింటాడు మా ఆయన నాకు అర్థమైందా చాలామందికి ఈ పాటికే మా ఆయన ఏంది కొనియడానికి వచ్చినాడు కానీ ఇది కొనియడానికి అయితే ఫస్ట్ ఇంటి దగ్గర అనుకొని రాలేదు వేరే ఏదో కొనియడానికి అనుకొని వచ్చాడు కానీ ఇక్కడికి దారిలో వచ్చేటప్పుడు మధ్యలో డెసిషన్ మార్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వేరే ఏదో చూసాడు లాస్ట్ వరకు చూడండి మా ఆయన నాకు ఏంది కొనిచ్చాడని మీకే తెలుస్తుంది సీత బాధ సీతది పీత బాధ పీతది అన్నట్టు మావాని బాధ మావాంది మావాడు నాకేంటి వీడ నాకు అవసరమైనవి ఏంటి లేవు నాకు బొమ్మలు లేవు అని మావాని బాధ మావాంది మావానికి అవసరమైనవి ఏంటి లేవు కానీ అవసరమైనవి ఏం లేకోకుండా మావాడు అవసరం లేనివి కూడా అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మావానికి అవసరం లేనిది కూడా అడుగుతూ ఉన్నాడు చూడండి ఇప్పుడు మమ్మల్ని అక్కడ
మా వాడు ఆ స్పీకర్లు కొనిమని అడుగుతాడు. ఏం చేసుకుంటారా స్పీకర్లు అంటే డ్యాన్స్ చేశాడంట. నాకు ఈ స్పీకర్ నచ్చింది, ఈ స్పీకర్ నచ్చింది, ఇవి కొనిమను, ఇవి కొనిమను, ఇది కొని ఇది కొని అని అడుగుతాడు. అటుంటుంది మా వానితో. ఆ స్పీకర్ బాగా నచ్చిందంట, బాగుందంట. పోనీ కొనిద్దాం 2000 3000 అంటే కాదు, అది 99,000 అంట. అది 99,000 పెట్టి కొనిచ్చే అంత ఉందా మా వానికి ఆ స్పీకరు? ఏదో బొమ్మన్న కాదు ఆడుకుంటాడు. నాకు ఈ స్పీకర్ బాగా నచ్చింది, ఇది కొనిస్తావా, ఇది కొనిస్తావా అని అడుగుతున్నాడు. మళ్ళీ ఆ స్పీకర్ కన్నా ఈ స్పీకర్ ఇంకా బాగా నచ్చిందంట. కాకపోతే ఇది హైట్ లేదని చెప్తున్నాడు. మా వాడికి పాపం అర్థం కాలే, ఏంటి వీడు నాకు ఆడుకునే బొమ్మలు లేవు, ఏమన్నా తినడానికి తిండి కూడా లేదు, వీడికి ఎందుకు తీసుకొచ్చినారు ఈ స్పీకర్లు తప్ప. పోనీ ఈ స్పీకర్లు అయినా బాగా నచ్చినాయి కొనిమంటే అసలు పలకట్లేదని మా వానికి అర్థం కావట్లే. అది మైక్ తీసుకొని ఇది ఆన్ కావట్లేదు, ఇది బ్యాటరీలు వేయమని అడుగుతున్నాడు. నాకు చెప్తున్నాడు, ఇది బ్యాటరీలు వేయమని చెప్పమ్మా, ఇది ఆన్ కావట్లేదు, ఇది ఆన్ కావట్లేదు. టెస్ట్ చేస్తున్నాడు చూడండి, హలో హలో అని. అట్లుంటుంది చూడండి, బ్యాటరీలు లేవు, ఇందులో బ్యాటరీలు వేయమని చెప్పండి, చెప్పు వాళ్ళకి, ఇది సరిగ్గా పని చేయలేదా అని చెప్తున్నాడు. మా వానికి మాత్రం ఆ స్పీకర్లు అయితే బాగా నచ్చినాయి. మొత్తానికి అన్నీ టెస్ట్ చేసాడు, ఏది బాగా పనిచేసాది, ఏది ఏది బాగుంది అనేసి. మా వాడికి ఇంకేం చేయాలని అర్థం కాదు, పాపం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకని మా వాడు ముందే ఖాళీగా ఉండడు అసలుకు. బయటకు వస్తే ఇంక ఇట్లాంటి షాపులకు వస్తే ఏం చేశాడు, అందుకని ఏదో ఒకటి చేయాలి కదా అని ఆ స్పీకర్లతోనే ఆడుకుంటున్నాడు. వాటన్నిటిని టెస్ట్ చేసాడు, ఏది బాగా పనిచేస్తుంది, ఏది బాగా పనిచేయదు, ఏది బాగుంది అని. మళ్ళీ నాకు చెప్తున్నాడు కూడా, ఇది బాగుంది, ఇది టెస్ట్ చేసి ఇది పని చేయలేదు, ఇది బాగాలేదు, మళ్ళీ ఇదే అన్నిటికన్నా లాస్ట్ ఇంకా ఫైనల్గా మళ్ళీ అదే నచ్చింది మా వానికి. ఎందుకంటే అది కలర్ఫుల్గా హైట్గా ఉందంట, అందుకని అదే బాగా నచ్చింది, నాకు ఇదే కొనిమని మళ్ళీ మొదటికి వచ్చినాడు. ఇది కొనిమను, ఇది డాడీని ఇది కొనిమను నాకు అనేసి. అది నచ్చిందంట మా వానికి. ఇంకా స్పీకర్ కొనుక్కొని పోవాలి ఇంటికి మేము, మా వానికి నచ్చిందని. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా వాడి పనిలో మా వాడు బిజీగా ఉన్నాడు అనమాట. ఈ షాప్లో ఏమున్నాయి, ఏవేవి ఎక్కడున్నాయి, ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడి నుంచి ఏం తీయాలని మా వాడు బిజీగా ఉన్నాడు. మా ఆయన వాళ్ళతో ఏదో మాట్లాడుతూ, వాళ్ళు ఏది కొనుక్కుంటాడు, ఏది మాట్లాడుతున్నాడు, మా ఆయన వాళ్ళతో బిజీగా ఉన్నాడు షాప్లో వాళ్ళతో. నేనేమో మా వాడిని వీడియో తీసుకోవడంలో నేను బిజీగా ఉన్నా. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నామన్నమాట. షాప్కి వెళ్ళి మాకు కావాల్సింది ఏందో మాకే తెలియట్లేదు ఇంకా. అందుకని మా వాడి పనిలో ఉంటే నేను నా పనిలో ఉన్నా, మా ఆయన పనిలో ఉన్నాడు. లాస్ట్కి అయితే మా ఆయన మొత్తానికి వాళ్ళతో మాట్లాడి ఏదో నచ్చింది, ఏదో మాట్లాడి ఎంతో అది కాస్ట్ ఎంతో కూడా నాకు తెలియదు. ఇంక మొత్తానికైతే నేను మా వాడిని వీడియో తీసుకుంటా ఇట్రా అనేసి నాతో ఓపెన్ అయితే చేపించాడు. మా ఆయన నా కోసం కొనిచ్చింది ఇదే. కానీ మా ఆయన ఇంటి దగ్గర నాకు ఇది కొనిస్తా అని అయితే తీసుకురాలేదు. మొబైల్ తీపిస్తాను, ఇది మొబైల్, నీకు మొబైల్ ఇప్పిస్తా అని చెప్పేసి తీసుకొచ్చిండు ఇంటి దగ్గర. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దారిలో ఒకటి అనుకున్నాము, ఇంటి దగ్గర మొబైల్ అనుకున్నాము, దారిలోకి వచ్చినాక ఇంకొకటి అనుకున్నాం, తీరా షాప్కి వచ్చిన తర్వాత ఇంకొకటి తీసుకున్నాము. ఈ పాటికి అర్థమైంది అందరికీ ఏం తీసుకున్నామనేసి. మా ఆయన నాకు ల్యాప్టాప్ కొనిచ్చిండు. నాకు ఎందుకు ల్యాప్టాప్ అంటే మొబైల్ చూసి చూసి కళ్ళు పోతాయంట నాకు. అందుకని ల్యాప్టాప్లో తీసుకో, ఏదైనా చేసుకోవాలన్నా ల్యాప్టాప్లో చేసుకొని నాకు ల్యాప్టాప్ కొనిచ్చిండు. మరి నాకు మొబైల్ కదా తీపిస్తా అని చెప్పిన, మొబైల్ అంటే మొబైల్ కూడా ఇప్పిస్తా ఆగు, ముందు ఇదైతే ఆన్ చేయి అని చెప్పేసి నేను మా వాడిని వీడియో తీసుకుంటున్నా. మా వాడు ఏం చేశానాడని. నేను ఎక్కడికి పోయినా మా వాడిని వెనకాల ఉంటాను అనమాట. ఎందుకంటే మా వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. సడన్గా ఏదో ఒకటి చేసేసి ఆ షాప్లో ఏదో ఒక వస్తువైనా కొడతాడు. ఒక ల్యాప్టాప్ కొట్టినా సరే దానికి ఖర్చు మనమే భరించాల్సి ఉంటుంది. అందుకని మా వాడిని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి చేసి మా నెత్తికైతే తెస్తాడు. అది స్టార్ట్ చేసినాడు చూడండి. ఇంక లేట్ అయ్యేసరికి ఇంక వెళ్ళిపోదామని మా ఆయన మొత్తానికైతే నాకు ల్యాప్టాప్ ఇప్పించిండు.
లాస్ట్కి మా ఆయన ఇంటి దగ్గర సెల్లు కొనిస్తా అని చెప్పి షాప్కి తీసుకొచ్చి ల్యాప్టాప్ అయితే కొనిచ్చినాడు. ఇప్పుడైనా నాకు ల్యాప్టాప్ ఎందుకు అవసరమా, నాకు ఇంట్లో ఉండేదానికి ల్యాప్టాప్ అంటే నువ్వు సెల్లు చూసి నీకు కళ్ళు పోయినాయి, అందులోనూ తలకాయ నొప్పి కూడా వచ్చింది. ఇంకా రెండింటికి దూరంగా ఉండాలంటే ఏమన్నా ఇంక వీడియోలో అందుకు ఏమన్నా ఎడిట్ చేసుకోవాలన్నా ఏమన్నా చేసుకోవాలన్నా సెల్లులో కాకుండా ల్యాప్టాప్లో చేసుకుందువా అని చెప్తున్నాడు. నాకన్నా అవసరం మా ఆయనకు కూడా ఉంది. మా ఆయన ల్యాప్టాప్ ఆఫీస్లోనే పెట్టుకుంటాడు అనమాట, ఇంటికి తెచ్చుకోవడానికి బద్ధకము. ఇంటి దగ్గర ఏదైనా వర్క్ చేసుకోవాలంటే ఒక ల్యాప్టాప్ ఉంటే దాన్ని మావాడు మరుగయ్య చేసి పక్కన పెట్టినాడు అనమాట, పాత ల్యాప్టాప్. అందుకని మా ఆయనకు కూడా అవసరం ఉంది. ఎలాగో అవసరం ఉందనేసి మా ఆయన తెలివిగా ఇంక నాకు సెల్ పక్కన పెట్టి ల్యాప్టాప్ కొనిచ్చిండు. సెల్ కూడా తీసుకోమని చెప్పినాడు కానీ నేనే తీసుకోలేదులేండి, పాపం మళ్ళీ మా ఆయన ఎందుకు అనడము. మొత్తానికైతే ఇంక ల్యాప్టాప్ కొనుక్కొని ఇంకా అవన్నీ సర్దుకొని బయటకైతే వచ్చినాము. అప్పటికే మా వాడు ఏడ్చి ఇంకా నిద్రపోయిండు. నాకు అది కొనిలేదు ఇది కొనిలేదు, కార్ ఎక్కిలేదు, ఏదో హెలికాప్టర్ అడిగిండు మా వాడు, హెలికాప్టర్ కొనిలేదు, ఏం నాకెందుకు కొనిలేదు అనేసి ఏడ్చి నిద్రపోయిండు. ఇంకా సరే సెల్ ఎట్లా కొనిలేదని ఆ షాప్లో కెమెరాలు ఉండే, అవి అప్డేటెడ్ కెమెరాలు అంట. కనీసం సెల్ ఎట్టా కొనిలేదు, తీసుకొచ్చినావు ఈ కెమెరా ఒకటి కొని అని అడిగితే ఆ కెమెరా ప్రైస్ చూడని చెప్పిండు. అవి 1,00,000 అబోవే ఉన్నాయి. వద్దులే స్వామి, ఇది మన బడ్జెట్ కాదు, మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత చూద్దాం, ఇది మన బడ్జెట్ లేక వచ్చినప్పుడు అని నేను వద్దులే ఊరికే కనీసం ఒక ఫోటో అన్నది నేను కెమెరా పట్టుకుంటా అని చెప్తే సరేలే ఇంక నీ ఆశ ఎందుకు కాదనాలని నేను కెమెరా పట్టుకుంటే మా ఆయన ఒక 4 ఫోటోలు తీసింది. ఇంక బయటకు అయితే వచ్చి మా వాడికి ఏడ్స్ పాపం నిద్రపోయినాడే క్రిష్. చూద్దాం ఏముందా ఏం తిందాం, ఇటు తిందామా చాటు ఇడ వెజ్, అన్నీ వెజ్ అడుగు నాన్ వెజ్. పానీపూరి, బేల్పూరి, పావుబాజీ, మిల్క్ షేక్ కూడా ఉంది. भाई 1 प्लेट पाव भाजी दे दो। हाँ और कुछ हाँ बस। एक्स्ट्रा पाव लगेगा? हाँ नहीं, दो पाव है। हाँ डोसा 70। ఎక్కడికి వచ్చినా ఈ మహారాష్ట్ర ఫుడ్ అయితే మనం తినలేము, ఎందుకంటే వీళ్ళు పావ్ బాజీ వడాపావు. పావ్ బాజీ మాకు ఇష్టమే, అందుకని ఒక పావ్ బాజీ అయితే తిన్నా నేను ఆల్రెడీ. కానీ ఇంక మా ఆయన తినాడు అనమాట ఈ వడాపావులు పావ్ బాజీలు అట్లాంటివి. ఇంక ఈ మహారాష్ట్ర వాళ్ళ ఫుడ్ తినలేములేనేసి మళ్ళీ కేఎఫ్సీ దిక్కైంది మాకు. మళ్ళీ ఇంకా కేఎఫ్సీ తీసుకొని ఇంక మా వాడైతే నిద్రపోయి లేచినాడు. పాపం ఇంక ఏడ్చడం అయితే ఏడ్చలేదు, ఇంక బాగానే ఉన్నాడు. ఇంక సెల్లిచ్చే వాడు కొంచెం తిని నిద్రపోయాడు. తీసుకోవాలనేసి మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసినాం. ఏం సినిమా ఆడుతుందను కిస్సు బస్సు కిస్సు.
ఇంటికాడ ఉండేనా ఆ? ज़्यादा बहुत दिया ही సైడ్ సైడ్ రా ఏయ్ ఏయ్ ఆ కింద రిలయన్స్ మార్ట్ ఉంది పోదామా రా హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి ఆడ చూద్దాం రా ఇవి జెంట్స్వి ఎందుకు నాకు జెంట్స్వి నువ్వు కొనుక్కోదా అంత పెద్దగా डिस्काउंट है तो 50%। 50% डिस्काउंटा रेट कितना है? आफ्टर डिस्काउंट सर 2500 3000 4000 जैसा रेट है 4000 अंदर से। इसमें कुछ पसंद आ रहा है? స్మార్ట్ వాచ్ లేదా स्मार्ट वॉच है नहीं ఆహా ఇది వీళ్ళకి సంబంధించా ఎవరు మాల్ వాళ్ళది రెంట్ కడతారని కదా అట్లా नहीं నీకు పట్టలేదు ఉండరా చూపిస్తాను చూపిమండను ఫస్ట్ వాచ్ చూడే అక్కడే అక్కడ చూసానా कितना भाई 800 है जो रेट है उसमें इतना ही नहीं इस पर ऑफर है ये 2500 में आ रहा है 2500 में आ गया 5000 5000 कितना ऑफर है 2500 में आ रही है इंग्लिश बोलो इंग्लिश इंग्लिश 2500 में है 2000 एक ही कलर है ये हाँ ठीक है हाँ हाँ ठीक है छोड़ दो बाद में देखेंगे
फ्लैट है मॉडल फ्लैट फ्लैट ఏ అడిగితేనా ఫ్లాట్ ఫ్లాట్ చెప్పాలి अच्छा मतलब ऐसे में चलेगा नहीं फैंसी का कैसे में चाहिए ना फ्लैट में दिस मॉडल है ऐसे में हाँ इसमें ऑफर नहीं है फ्रेश है 199 का हाँ? 199 ठीक है फ्लैट है हील नहीं फ्लैट अच्छा ना साइज साइज साइड एक हाँ ये फ्लैट नहीं है ना फ्लैट में ऐसा है फ्लैट इसको बोलते हैं फ्लैट इसको ये हिल तो है ही నాకు వీడియో కావాలి నాకు ఇట్లాంటి వద్దు అన్న చైన్ వాచీలు తీసుకుంటే స్మార్ట్ వాచ్ దేడు చూద్దురా రే అది బాగుందా పింక్ 1600 ఇదైతే రసీదు 1695 అంట 1695 ఇట్లాంటి ఖుషీకి అయితే బాగుంటాయి కదా నాకు బాగుంటాయా ఆ? कितना प्राइस उसमें जो प्राइस थी उसमें 40% आ रहा है सबका हाँ ऊपर तक है उसमें 40% डिस्काउंट है सबका यहाँ पे भी है जी सब దాన్ని పెట్టు 5000 వద్దులే పెద్దదైందని చెప్పి ఏ క్రిస్ తలిచుకున్నావు ఈ పక్క ఉండి అసలు ఇది సరిపోలేదు बहुत बड़ा है बड़ा है नॉर्मल साइज ये है रेसिंग छोटी आती है ज़्यादा रखते नहीं क्योंकि ज़्यादा वो ఆ బ్లూ ఇదేనా బాగుంది ఇదేనా బాగుంది ఇది కూడా బాగుంది వాళ్ళే పెట్టుకోవచ్చు ఇద్దాం చేతికి वो नहीं है ये देखो ఆ పక్క కూడా బాగుండేది పెట్టుకో ఇది బాగుంది ఇది బాగుంది उसमें ब्लू भी आता है जो कि इस साइड ब्लू एंड वाइट ब्लू एंड वाइट ఇది కన్నా చేయి చూపి ब्राउन एंड ब्लैक है ना वैसे ब्लू एंड वाइट है బాగుంది నీకు ఇది కన్నా ఇది బాగుంటుంది బ్లాక్ ఇదే 2100 రూపాయలు పట్టుకోవచ్చు అయితే లేదు 1000 రూపాయలన్నా పెట్టుకోకుండా అట్లా నెంబర్స్ కాకుండా ఇట్లా తీసుకెళ్ళి इसमें इसमें ये नंबर्स नहीं कहते सिर्फ నెంబర్స్ కాదులే नंबर ये हाँ। डेट आया डेट है हाँ। इसमें तो प्लेन తీసుకోదాన్ని బ్లాక్ బాగుందిలే పెట్టుకో किस పెట్టుకో तरह प्लेन चाहिए ये बाగుంది పెట్టుకో हाँ? మనకి పాస్ వచ్చిందంట అడుగు పాస్ वॉशरूम का है फर्स्ट फ्लोर ये बाగుంది బాగుంది ठीक है रुको रुको हम लोग 5 मिनट बाद कितना प्राइस इसका प्राइस है 2200 प्राइस है
जब वो 1300 तक आ जाएगा, हाँ डिस्काउंट है आफ्टर डिस्काउंट 1300 तक आ जाएगा। 2200 जी फर्स्ट फ्लोर फास्ट है, सॉरी उधर फास्ट है के सामने है। ये 2200 का वॉच है 2200 का, हाँ। तो आफ्टर डिस्काउंट आपको समथिंग 1300 तक आ जाएगा, 1300 तक आ जाएगा। हाँ। डिस्काउंट लगे 40% डिस्काउंट के बाद। आप ऐसे डायरेक्टली फोटो खींच दे, हो जाएगा, दिखता है। ये इधर इधर डिस्काउंट नहीं जी नहीं, डिस्काउंट इन पर डिस्काउंट नहीं, डिस्काउंट लेकिन उधर है वो जो वॉच से नीचे वाले, ये इन पे 40% डिस्काउंट है हाँ। और यहाँ पे 30% डिस्काउंट है। ये 30% डिस्काउंट है इस पे 40% उधर के 30%, यहाँ के सेम है ब्लैक इधर सेम नहीं नहीं उसका प्राइस 7300। हाँ प्राइस अलग अलग प्राइस है वॉच सेम रहेगा, प्राइस हाँ। अलग है। इसका देखिए, इसके 9,500 हाँ। 9500 इसका प्राइस है। इधर डिस्काउंट नहीं इन पे डिस्काउंट नहीं है, ये प्लेन मतलब जो भी रहेगा फुल अमाउंट पे आते हैं। ओके तो सेम ही रहेगा, कंपनी सेम ही लेदर निकालती है। अच्छा लगेगा। अच्छा है मॉल में इतने कम प्राइस में कहाँ पे मिलता है, नहीं मिलता है, अब नहीं रखा है सबसे। किसी को బ్లాకే బాగుంది కదా ఇదే బాగుంది. అది బ్లాకే కదా అయితే సరే బ్లాకే తీసుకుంటాం ఎందుకు అవసరమా? నీళ్ళు తీసుకుంటాం ఏదైనా చైన్ ఉందా? బాగుంది ఇంకా మీకు ఎవరిది అలాగే ఇట్లా అనుకుంటాంటావా ఖుషికి తీసుకున్నాం ఒకటి ఇప్పుడు రెండు ఖుషిగా తీసుకో. వద్దులే బ్లాక్ ఇది బ్లాక్ ఇవి ఆఫర్ లేవంట దీనిలలో చూస్తురా ఎక్కువ రేటు. ఇదేడా 30% ఇది ఇస్తావా రిలయన్స్ లేక ఎందుకు రిలయన్స్ కింద ఉంటుంది వెల్కమ్. బెలూన్ వాళ్ళకి ఇచ్చేయి. ఏం తీసుకుంటా మమ్మల్ని దొక్కుతాడేమో కిందికి పోదాంరా కిందికి పెట్టించుకుంటారన్నా చేపలతో ఫోన్ గుంజుకున్నాం అట్లా దాన్ని ఆ పిల్ల పొట్టామనా లేకపోతే పిల్లనా ఆమె పొట్టామనా పిల్లనా మళ్ళీ స్మార్ట్ బజార్కి వచ్చినాం సరేలే సరేలే సరే అవన్నీ ఏమొద్దు అవి కూడా ఏమొద్దు మేము ఎక్కువ సరుకులకి కిరాణా ఏదైనా డీమార్ట్కి వెళ్తాము మాకు డీమార్ట్ కూడా ఇప్పుడు దగ్గర ఎక్కువ డీమార్ట్కి వెళ్ళేది ఇట్లా ఏమైనా బయటకు వచ్చినప్పుడు ఏమైనా కొన్ని అవసరమో ఏదైనా అనిపిస్తేనే ఇట్లా రిలయన్స్ మార్ట్ ఏదో వాటికి వచ్చేది సూపర్ మార్కెట్లకి
ముఖ్యంగా మా వాడి వస్తువుల కోసం వచ్చాను నేను ఈ రిలయన్స్ మార్ట్కి. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. డిమార్ట్లో కొన్ని దొరుకుతాయి. మా వానికి పాలల్లో వేసుకొని తాపేది హెల్దీ పౌడర్ తయారు చేద్దామని ఈ కల్లంజి గింజలు వీటికి వచ్చేసిన ఇవి తీసుకుందామని వచ్చిన బాదం జీడిపప్పు అందుకు. ఇక్కడైతే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు, 100 గ్రాములు 200 గ్రాములు. అందుకు డిమార్ట్లో అట్లేం ఉండవు, ప్యాకెట్లే కొనుక్కోవాలి. అవి కూడా మళ్ళీ అవి ఎప్పుడో ఉంటాయి. అందుకనేసి మా వాడి కోసము ఇవి తీసుకుందామనేసి ముఖ్యంగా వీటి కోసం అయితే వచ్చిన. మా వానికి హెల్దీ పౌడర్ తయారు చేద్దామని సరే అనేసి అన్నీ కావాల్సినటువన్నీ తీసుకున్నాను. ఇవన్నీ ఇంట్లోకి కూడా కావాల్సినవి తీసుకున్నాను. సాక్సులు తీసుకున్నావా? ఏ అదేంటి బండి తీసుకొస్తే కార్ దగ్గర తీసుకోవడానికి కన్వీనియంట్ ఉంటారు. ये हमारा है. అంతేనా? అయిపోయినాయి. స్ట్రాబెర్రీ ఎంతండి? ఇంకా నాదేనా? 2.5. कैरी बैग जरूर नहीं. ये कार पार्किंग का क्या चलो. आपको 2,500 पे 1 kg शुगर है, सही है मैडम? तो इसमें से कोई भी एक ले सकते हैं. क्या ले सकते हैं? 2,500 आपका हो गया ना. हाँ. ऑफर में 9 रुपए का एक प्रोडक्ट है. शुगर दे दो. ఒక్క ప్యాకెట్ ఏనాదనా? 10 ఇస్తారు. मोबाइल नंबर सर 9494 949450 पेमेंट करते फोन पे నాదే కదనా? ఏడే ఉందేమా ఆడ బయట ఉందా? కార్ దగ్గరనా? వేద్దాం అదనా? వాళ్ళు ఉండరు ఎవరు పైన. ఎవరు? నేను జస్సింగ్ ఇంకో ల్యాప్టాప్ తీసుకుని వస్తాను. ఓ క్రిష్ గట్టిగా పట్టుకో. ये पाइनएप्पल है? एक नहीं बोलो, आपको बोलेंगे. फ्लेवर क्या फ्लेवर? पाइनएप्पल अच्छे. हाँ हाँ. प्लेन वेनिला.
అద్దను కాదా లిఫ్ట్ దగ్గరనే మనం లిఫ్ట్ కాంచి చూసి ఇట్లా B1 దను B1 ఇది అసలు B1 నీ ముఖం యాడ్ రాసినట్టు చూపి B1 అని నీ బొందలే అది అట్లుంటుంది సంసారం మనం పోయేటప్పుడు ఏ లిఫ్ట్లో పోయినామే కార్ ఈడ పెట్టుకొని మళ్ళీ B2కి పోతాడంట ఏమన్నా పని అదను ఇది ఈడ వదిలేసిపోయేదా నువ్వే అన్నీ ఇది అది ముందర సీట్లు పెడతావా అన్నీ ఎత్తి ఇట్లా ఉంచుదాను గంటలు పెడతాంటావా వెయ్యి సీసీ కెమెరాలు ఉంటాయి ఎక్కువ కృషి కారు ఎక్కుదురా తీగను తీది రాలేదే రాలే ఎక్కువ కృషి ఎక్కురా రైట్ ఇప్పుడు వచ్చి ఉండాలంటే ఉంటాం కిందను ఖుషి కూడా చిన్న కృషి గాని మాదిరి అంటే ఉండిపోయిండే వాళ్ళు కదా వాడు ఈరోజు కార్డు తీసుకొని సరిపోవాలి SBI మన సైడ్ పోయి తీసుకున్నాయి ఇదంతా తలకాయ అవసరం ఉండేటి అవసరం లేనిటి కావాల్సినవి అన్నీ తీసుకొని నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అయింది. ఇంకా తెల్లారి ఇంకా ఒక వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా బాగా పని చేయాలని ఒక కనీసం తీసుకొచ్చుకునేందుకు 10 సంవత్సరాలన్నా బాగా పని చేసాము. మా వాడి చేతుల్లో తొందరగా బలి కాకోకుండా ఇంకా ఒక 10 సంవత్సరాలు మళ్ళీ ఇట్లాంటి దీని జోలికి పోకోకుండా కొన్ని అవసరం లేకోకుండా దీన్ని బాగా జాగ్రత్తగా కాపాడు సామె అని అయితే పొద్దున్నే లేచి స్నానం చేసి దానికైతే తెచ్చిన వస్తువుకి అయితే పూజ చేసిన. అగరబత్తిలు పెట్టి కుంకుమ పెట్టి బొట్టు పెట్టి గంధం పెట్టి అన్నీ పెట్టేసి పూజ చేసిన. మా వాడిని స్కూల్కి పంపించి ఆ తర్వాత మా వాడు చూసిన అనుకో ఊరికే ఉండడనమాట మా వాడు. ఇంకా దీన్ని మా వాని చేతుల్లో మా వాని దగ్గర నుంచి ఎట్లా కాపాడుకోవాలనో ఏమో కొంచెం మనము వాడిని అబ్జర్వ్ చేయడం మర్చిపోయినామా రోజులో ఏదో ఒకటి చేసింటాడు. ఇంక దీన్ని బాగా జాగ్రత్తగా కాపాడు స్వామి. ఇంకో 10 సంవత్సరాలు బాగా పనిచేసారు, కనీసం 10 సంవత్సరాలు కాకపోయినా 5-6 సంవత్సరాలన్నా బాగా పనిచేసేటట్టు చూడు స్వామి. మా వానసాతులో ఎప్పుడు బలి కాకోకుండా అని పొద్దున్నే లేసి అయితే ల్యాప్టాప్కి తెచ్చిన కీప్యాడ్కి మౌస్కి అన్నిటికీ లాస్ట్కి అది ఛార్జర్ కూడా పూజ చేసిన. బాగా పని చేసేటట్టు చేసామే అనేసి ఇంకంతే. మేము నిన్న తిని అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి 10 పైనే అయింది. ఇంకా వచ్చి ఇంకా ఆ టైంలో ఏం పూజ చేసాం మేము ఇంటికి వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో ఏదో పైపు లైన్ పోయిందని నీళ్ళు బంద్ అయినాయి. మా వాడి ఇంటికి వచ్చానే మళ్ళీ వాష్రూమ్ అన్నాడు. బాత్రూమ్కి వెళ్తే నీళ్ళు కూడా లేవు. ఇంకా పక్కింటికి వెళ్ళి ఒక బకెట్ తీసుకొచ్చి మా వానికి స్నానం చేపించి అంతా తిని పడుకునేసరికి 11 అయింది. ఇంకా అందుకని నిన్న నైట్ చేయడం కుదరలేదు, ఇంటికే లేటుగా వచ్చినాం. ఇంకా పూజ ఎప్పుడు చేసేది అందుకని ఇంక ఈరోజు సోమవారం మాఘమాసం అనేసి పొద్దున్నే లేచి స్నానం చేసేది అయితే ల్యాప్టాప్కి పూజ చేసిన. ల్యాప్టాప్కే కాదు నేను వాచ్ కూడా కొనుకొచ్చుకున్నా, వాచ్ పెట్టడం మర్చిపోయినా.
టైం బాగుండాలి స్వామి అని వాచ్ పెట్టి కూడా పూజ చేసింటే బాగుండేది కదా. మర్చిపోయినా, ఇంకొక రోజు చేస్తా. వాచ్ పెట్టుకునే రోజు చేస్తా.